ఓం శ్రీ మహాగణపతే నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు స్వాగతం. మనం ఇప్పుడు భూమి మీద ఆ పరమాత్ముడు మానవ అవతారంలో ఉన్నారు, అమ్మా భగవాన్ రూపంలో ఉన్నారు. గోల్డెన్ ఏజ్ తీసుకురావడానికి వర్క్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన జ్ఞానంలో ఒక జ్ఞానం గురించి ఈరోజు తెలుసుకుందాం. అదే అంతర్యామిని. అంతర్యామిని అంటే ఏమి కాదు, మన మనుషుల్లోని జీవరాశుల్లో అందరిలో కూడా పరమాత్మ ఉంటాడు. మన మానవుల్లో కొద్దిమంది మాత్రం యాక్టివ్గా ఉంటారు. చాలామందిలో హృదయంలో డార్మెంట్ స్టేజ్లో అంటే నిద్రావస్థలో ఉంటారు. ఈ నిద్రావస్థ నుంచి మేల్కొల్పి స్ట్రాంగ్ చేయడమే అంతర్యామినిగా భగవంతుడు రావడం అంటారు. మరి ఈ అంతర్యామిని వల్ల ఉపయోగం ఏంటి? మీకు ఉదాహరణ చెప్తాను. ఒక కారు నడుపుకొని ఒక ఆయన నడుపుకొని వెళ్తున్నాడు. వెనకాతల ఒక దుండగుడు గన్ పెట్టి ఆయన్ని కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వు అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళని చెప్పి నానా ఇబ్బంది పెట్టి సరిగ్గా లేని దారిలో కూడా తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నాడు. అదే ఇంకొక భక్తుడు, ఇంకొక ఆసాము కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన అంతర్యామి ఉన్న ఆయన భగవంతుడు డ్రైవర్ సీట్లో ఉన్నారు. వీళ్ళు వెనక సీట్లో కూర్చొని హాయిగా ఉంటే భగవంతుడు మంచిగా వాళ్ళని మంచి రోడ్లో తీసుకెళ్ళి గమ్యానికి చేర్చారు. అదేవిధంగా అంతర్యామిని మనలో ఉన్నట్లయితే మనకి ప్రొటెక్షను, హెల్ప్, గైడెన్సు, జ్ఞానము, మనలో ఉన్న దుర్గుణాలు తీసి మంచి గుణాలు ఇవ్వడం, ఈ విధంగా జీవితంలో మనకి తోడునీడుగా ఉండి మన సంసార సాగరంలో మన ఒడ్డుకి చేరుస్తారు. అయితే ఈ అంతర్యామిని పొందడం ఎలా అంటే, అంతర్యామిని ముందు మీ భగవంతుడికి నామమంత్రం 108 సార్లు జపించాలి, లేదా నేను చెప్పిన మహామంత్రం 108 సార్లు జపించాలి. ఈ మహామంత్రం చాలా పవర్ఫుల్. ముందుగా నేను ఉచ్చరించాను స్టార్టింగ్లో, అదే మహామంత్రం చాలా పవర్ఫుల్. 108 సార్లు జపించి మీరు మీ భగవంతుని అడగల, భగవంతుడా నాకు హృదయంలోకి వచ్చి నాకు చేదోడుగా ఉండి నన్ను గైడ్ చెయ్యు, నాకు హెల్ప్ చెయ్యు, నాకు ప్రొటెక్షన్ ఇవ్వు, తర్వాత నాకు జ్ఞానం ఇవ్వు అని చెప్పి మనం అడిగి, మీకు నచ్చిన రూపంలో కానీ, భగవంతుడి రూపంలో కానీ, లేకపోతే నీకు నచ్చిన గురువు గారి రూపంలో కానీ, మీకు నచ్చిన బంధువు రూపంలో కానీ రమ్మని అడగాలి. అయితే ఈ విధంగా చేసినట్లయితే భగవంతుడు అంతర్యామినిగా వస్తారు. భగవంతుడు అంతర్యామినిగా వచ్చాడని ఎలా తెలుస్తుందంటే, మనకి ఆ రూపం మనకి కళ్ళు మూసుకుంటే కనబడుతుంది, లేదా మనకి కళ్ళలో కనిపించవచ్చు, లేదా ఆయుధాల రూపంలో కనిపించవచ్చు. కొంతమందికి చెవిలో చెప్పినట్టు గైడెన్స్ వస్తుంది, కొంతమందికి ఒక భావం రూపంలో వస్తుంది, కొంతమంది కోఇన్సిడెన్స్ రూపంలో వస్తుంది. ఈ విధంగా గైడెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సివి రామన్ మ్యాథమెటిషియన్ ఉన్నారు. ఆయనకి అంతర్యామినిగా నామదేవి అనే ఒక దేవత ఉండేది. ఎవరైనా ఆయనకి పజిల్ ఇచ్చినట్లయితే వెంటనే సాల్వ్ చేసి నామదేవి ఆయనకి చెప్పేది, వెంటనే సివి రామన్ బయట చెప్పేవారు. అదేవిధంగా రమణ మహర్షికి శివయోగి అనే ఆయన మహాత్ముడు అంతర్యామినిగా ఉండేవారు. ఆయన భక్తుడి ప్రశ్నలకు శివయోగి ఆన్సర్ చెప్పేవారు, ఇది రమణ మహర్షి బయటికి చెప్పేవారు. ఈ విధంగా జరుగుతుండేది. ఒక భక్తురాలకి నిజంగా జరిగిన సంఘటన ఏంటంటే, మైసూర్లో ఒక ఇండస్ట్రియలిస్టు శాండిల్వుడ్ నుంచి, మనం ఆఫ్టర్ శాండిల్ సోప్ తయారు చేసిన తర్వాత శాండిల్వుడ్ నుంచి ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు శాండిల్ ఆయిల్ అని చెప్పేసి ఆయన అన్ని కెమికల్స్ ట్రై చేశారు, కాకపోతే ఏమీ రాలే. అప్పుడు వాళ్ళ ఆవిడ ఇల్లిటరేటు, అయితే భగవంతుడి భక్తురాలు. ఆ భగవంతుడిని అడిగింది అనమాట, భగవాన్ని, మా భర్త చాలా బాధపడుతున్నాడు, హెల్ప్ చేయండి అని. వెంటనే తనకు ఒక మెసేజ్ వచ్చింది, నువ్వు నీ హస్బెండ్కి బెంజిన్ 0.25 ml అని చెప్పమ్మా అని చెప్పి మెసేజ్ వచ్చింది. అప్పుడు ఆవిడ హస్బెండ్కి చెప్పింది అనమాట, ఇలాగ నేను పూజ చేసుకుంటే భగవంతుడు నాకు ఈ విధంగా చెప్పారు, బెంజిన్ 0.25 ml అది మీకు చెప్పమన్నారు అని చెప్తుంది. వెంటనే ఆయన గుర్తొస్తుంది, అన్ని కెమికల్స్తో ట్రై చేశారు కానీ బెంజిన్ 0.25 mlతో ట్రై చేయలేదు.
అది ట్రై చేసిన తర్వాత కంప్లీట్ ఎక్స్ట్రాక్షన్ వచ్చింది. ఆ ఇయర్ ఆయనకి ఇండస్ట్రియల్ అవార్డు వచ్చింది. స్టేజ్ మీద ఆయన అవార్డు తీసుకునేటప్పుడు ఆయన చెప్పారు, ఇది నా ఘనత కాదు, అమ్మా భగవాన్ ఘనత. వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ప్రకారం నేను ట్రై చేశాను నా భార్య ద్వారా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నాకు ఒక సంఘటన జరిగింది. 2015లో ద్వారకా తిరుమలలో, వెస్ట్ గోదావరి ద్వారకా తిరుమలలో మనకి మిల్క్ ఈల్డ్ కాంపిటీషన్స్ యానిమల్స్లో పెట్టడం జరిగింది నేను పనిచేసేటప్పుడు. అయితే దానికి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అయితే ముందు రోజు యానిమల్స్ అన్నీ వచ్చేసాయి ప్లేస్కి, ఒక టెంట్లో వేయడం జరిగింది. కానీ ఇమీడియట్గా సైక్లోన్ రావడం వల్ల టెంట్లు అన్నీ పోయాయి. ఈ రైతులందరూ ఏమన్నారంటే మేము పార్టిసిపేట్ చేయమండి, యానిమల్స్ తీసుకుపోతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి నేను చెప్పాను, ఒక్క గంట ఆగండి, ఈ తగ్గకపోతే మీరు అలాగే తీసుకుపోతారు అని చెప్పేసి నేను భగవంతుని ప్రే చేశాను. భగవంతుడు ఏం చేయాలి, ఇది నా పరిస్థితి అని చెప్తే ఆయన ఏం చెప్పారంటే మెసేజ్ ఏమొచ్చిందంటే సామూహిక ప్రార్థన, గ్రూప్ ప్రేయర్ చేయించు అక్కడ ఉన్న వాళ్ళతో అని చెప్పి వచ్చింది. వెంటనే అక్కడ మా స్టాఫ్ అందరూ కలిపి 50 మెంబర్స్ ఉన్నాం. ఈ 50 మెంబర్స్తో గ్రూప్ ప్రేయర్ చేస్తే వెంటనే అది ఆగిపోయింది. అది సైక్లోన్ ఆగిపోయింది కానీ 1 కిలోమీటర్ రేడియస్ లోపల ఆగింది, పైన మాత్రం మళ్ళీ పడుతుంది. ఈ విధంగా మనకి ఎప్పటికప్పుడు మనకి గైడెన్స్ వస్తూ ఉంటుంది. మనకి ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా మనం మన లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా భగవంతుని అంతర్యామిగా పొందడం మనిషిగా మన యొక్క ధర్మము. శ్రీకృష్ణుడు పాండవుల్ని ఆయన రక్షించుకుంటూ, గైడ్ చేసుకుంటూ, హెల్ప్ చేసుకుంటూ చివరికి కురుక్షేత్రంలో కూడా గైడ్ చేస్తూ వాళ్ళకి విజయం సాధించి పెట్టారు. ఆ విధంగా భగవంతుడు మన దగ్గర మన హృదయంలో ఉన్నారంటే ఎవరి సహకారం అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము. ఏ సలహా అడిగా వాళ్ళు ఏ తప్పుగా చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళకు త్వరగా చెప్పొచ్చు, లేదా మనకు ద్రోహం చేయడం చెప్పొచ్చు. కాబట్టి భగవంతుడిగా మనకి స్నేహితుడిగా ఉన్నారనుకోండి, మనకి హాయిగా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. కాబట్టి మీకందరూ కూడా అమ్మా భగవన్ దయ వలన మీ యొక్క భగవంతుడి మీ హృదయాల్లోకి అంతర్యామిగా రావాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.